కొడితే లేవన్నాడు గిచ్చితే లేస్తాడా? నిజం చెప్పారు మీరు. అలాగని చెప్పేసి మన ఇంకా తిరిగేటోడు ఉంటాడు కదా, మన గురించి చాడీలు చెప్తూనే ఉంటాడు. ఏ ఆడు చెప్పని తీరా చెప్పని ఎన్ని రోజులు చెప్తారా అనుకుంటా మనం ఒక్కొక్క కూర్చుంటాము. మనం పోయిన ప్రతి జాగలలో ఎవడో ఒక్కడు మనని ఇట్లా చూస్తాడు, మొన్న గాడి చెప్పింది ఇదే కరెక్టే కావచ్చు అని చెప్పేసి. ఆడు ఇంకేం చెప్తాడు, ఇంకా 2-3 చెప్పడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే మనం ఏం అంటలేం కదా, ఏం అనకపోతే వానికి అదే ధైర్యం అవుతుంది. ఒకసారి నీ గురించి ఎవడు చాడీలు చెప్తాడు, ఒక్కసారి వినబడంగా వాని దగ్గరికి జోడిసి 4 చంపూరి ఎటైతే అటు అవుతుంది, ఏమున్నది. ఇంకొకసారి ఇంకోటి రాడు నీ దగ్గరికి. ఈ కాలంలో మంచిగుంటే నడతలేదు. ఒక్కసారి జోడిసి చంపితేనే ఇంకొకసారి వెళ్తాయి. అరే ఒక్కొక్కడు మంచిగా పని చేస్తూ ఉంటే కాలాల కట్టబెట్టేటోడు కూడా ఉంటాడు, ఇంకోటి దగ్గర పోయి చెప్పేటోడు ఉంటాడు. వానికి చేయ శాతన కాదు, మధ్యలో వచ్చి కట్టబెట్టుడు ఉంటుంది. అరే ఈ కాలంలో 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, అన్నున్నాయి, ఒక నోటి వాక్కుంది, అన్నున్నాయి. ఇంత మంచి దేవుడు చిన్న కసుతో నువ్వు చక్కగా బతకకపోతే నీకు ఎందుకు కారణం? నీ వీడు అనుకుంటా. ఒకసారి నువ్వు నీ నోటు ఏ దూలం అవుతుందో ఆ దూలతోటన్నా బతుకు, లేకపోతే నీ చేతులతోటన్నా బతుకు, వేరే దానితో బతకకి.